ఉద్యమాభివందనాలు. మిత్రులారా, మీ అందరికీ తెలుసు, ఇదొక చారిత్రక సందర్భం. మార్చి 10, 2011 మిలియన్ మార్చ్ జరిగినటువంటి దినం. అది మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఒక కీలకమైనటువంటి ఘట్టం. అన్ని రకాల కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, రాగద్వేషాలకు అతీతంగా మేమంతా తెలంగాణ వాళ్ళం, మాదంతా ఒకటే జాతి, మాకు తెలంగాణ కావాలి, మా ప్రాంతం మీద, మా వనరుల మీద ఆధిపత్యం పోవాలి, ఈ దోపిడీ పోవాలి అని చెప్పేసి తెలంగాణలో ఉన్నటువంటి యావత్ ప్రజానికము, సకల జనులందరూ కలిసి మిలియన్ మార్చ్ ఒక ఉప్పెనలాగా జరిగి ఆత్మగౌరవాన్ని ప్రకటించినటువంటి రోజు. అలాంటి రోజును తెలంగాణ వచ్చి దశాబ్ద కాలం జరిగినా కూడా ఒక్క సందర్భంలో కూడా అమరవీరుల స్తూపాన్ని దర్శించుకొని వాళ్లకు నివాళులు అర్పించేటువంటి అవకాశాన్ని గత ప్రభుత్వం కల్పించలేదు. ఎందుకు కల్పించలేదు అని అంటే, తెలంగాణ ప్రజల పోరాట పటిమను కానీ, తెగువను కానీ ఇక్కడ ఆ ప్రభుత్వానికి, ఆ పెద్ద మనిషికి, కేసీఆర్ కు ఇష్టం లేదు. తెలంగాణ ప్రజల పోరాటాన్ని గుర్తించడం అంటే ఆయనకు చేటు అని భావించిండు గనక ఆ తెలంగాణ ప్రజల యొక్క ఈ పోరాట దినాన్ని ఎంతో గొప్పగా విజయోత్సవంగా జరుపుకోవాల్సినటువంటి ఒక రోజును అసలు చరిత్రలోనే లేకుండా చేయడానికి మొత్తం ఉద్యమకారుల గొంతులను అణిచివేసి, ఎవరైతే తెగింపుతోని తెగతోని పనిచేసి మేము అమరవీరులకు నివాళులర్పిస్తాం ఈ రోజు అని చెప్పి గన్ పార్కుకు బయలుదేరే అటువంటి వాళ్ళను కూడా అణిచివేసి, అసలు మీరు ఆ చుట్టుపక్కలనే రావద్దు అని చెప్పేసి అసెంబ్లీ చుట్టూ, గన్ పార్కు చుట్టూ, ఇందిరా పార్కు చుట్టూ, అన్ని ప్రగతి భవన్ చుట్టూ ముళ్ళ కంచెలను వేసినటువంటి పరిస్థితి. కనుక మిత్రులారా, ఏదైనా తెలంగాణ సమాజం తట్టుకుంటది, నిలబడుతుంది, టైం వచ్చినప్పుడు తిప్పికొడుతుంది అనేటువంటిది మనం కల్లారా చూసాం. ఇవాళ వాళ్ళు అది అనుభవిస్తున్నారు. కనుక ఈ రోజుని, రేపు జరగబోయేటువంటి మార్చి 10ని మనం ఘనంగా నిర్వహించి అమరవీరులకు నివాళులు అర్పించాల్సినటువంటి అవసరం ఉన్నది. అది చరిత్రలో నిలిచిపోయేటువంటి ఒక దినం. ప్రపంచంలోనే అతి గొప్పదైనటువంటి ఆ మిలియన్ మార్చ్ జరిగినటువంటి మార్చి 10ని మనం ఘనంగా నిర్వహించి మన అమరవీరులను గుర్తు చేసుకొని మనం గొప్పగా వారి యొక్క త్యాగాలను ఎత్తిపట్టి తెలంగాణ పునర్నిర్మాణానికి మన వంతు కృషి చేద్దామని చెప్పి మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా, ఉద్యమకారులుగా పిలుపునిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అన్న వాళ్లకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.